హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రంజాన్లో 10వ రోజున చేసిన వంటలు అనమాట. 10వ రోజున రంజాన్కి ఏం వంటలు చేశాను, స్పెషల్ ఏం చేశాను అనేసి వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఈరోజైతే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను అనమాట, 2 కేజీలకి. ఈ చికెన్ బిర్యానీతో పాటు ఇంకొన్ని వంటలు కూడా చేశాను అనమాట, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి గేమాత్ అనమాట. ఈ రంజాన్లో చాలా స్పెషల్ అనమాట. గేమాత్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే ఫస్ట్ వేసేసాను, నేను ముందు వంటలు చేసేసాను. వంటల తర్వాత ఈ గేమాత్లు వేసేసి ఆ తర్వాత బిర్యానీ చేశాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో గేమాత్ అయితే. ఇలా నేను చేతితోటి అయితే వేసాను అనమాట. చేతితోటి కాకుండా స్పూన్తో కూడా కొంతమంది వేస్తారు, అది కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు వివరంగా. అవి వచ్చేసి గేమాత్ అనమాట. తర్వాత చికెన్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి సోర్బా అంటే పప్పుతో చేసిన సోపు, మెక్రోని లేహం, సేమియా స్వీట్ అనమాట. అలాగే తెస్రీబా మారక్ అంటే కోబూసులు వేస్తారనమాట అందులో. ఇంకా తర్వాత ఈ గేమాద్ వేసాను కదా, గేమాదు సమోసాలు. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట. ఒలిచి నీట్గా కడిగి పెట్టేసి పక్కన పెట్టాను. ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇది మిక్సీ పట్టుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే నిల్వ చేసుకుంటాను. రంజాన్ ఫస్ట్ రోజున అయితే చేశాను అనమాట. అలాగే సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వరకు వచ్చింది, 10 రోజుల వరకు వచ్చింది అనమాట. కొంచెం టైం కలిసి వస్తుంది నాకు, అందుకని నేను కొంచెం ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేసానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్, 2 ఎండు నిమ్మకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను మిక్సీ పట్టాను అనమాట, అప్పటికప్పుడు అయిపోయింది. మొన్న చెప్పాను కదా 10 రోజుల క్రితం చేశాను, ఫస్ట్ రంజాన్ రోజుని. ఇప్పుడు వరకు వచ్చిందనమాట. ఇంకా ఈ రోజు లేదనేసి మిక్సీ పట్టాను, అప్పటికప్పుడు వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత కొంచెం వేయించేసుకొని తర్వాత మసాలాలు అనమాట. లవంగాలు, చెక్క, అలాగే 2 అనాస పూలు వేసేసుకొని నెక్స్ట్ మసాలాలు అనమాట. చికెన్ మసాలా, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇలా సమానంగా వేసేసుకుని 1 స్పూన్ చొప్పున వేసేసుకుంటే సరిపోద్ది. ఇది 2 కేజీలకి అంటే 2 కేజీల చికెన్ అనమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ కూడా చికెన్ కూడా నీట్గా కడిగేసి వేసేసుకోవాలన్నమాట. ముక్కల కింద కట్ చేసుకుని ఈ చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత మసాలా ఆ చికెన్ బాగా కలపాలన్నమాట. పైకి కింద డైరెక్ట్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించాలన్నమాట. ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. రెండు 10 నిమిషాల తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు అలాగే క్యారెట్ ముక్కలు. నేను బంగాళదుంపలు ఇక్కడ చిన్న దుంపలు ఉంటాయి తీసుకుని వేసాను అనమాట. ఇవి వేసుకుంటే ఏంటంటే బంగాళదుంపలు అందులో ఎక్కువసేపు ఉడికినా కానీ కొంచెం ఎక్కువ ఉడికినా విడిపోకుండా ఉంటాయి అనమాట. అదే ముక్కల కింద కట్ చేసి వేసుకున్నామంటే అది కొంచెం ఎక్కువ ఉడికినప్పుడు విడిపోతాయి అనమాట. ఇలా నేను దుంపలు అయితే తీసుకున్నాను, చిన్న దుంపలు అయితే తీసుకుని వేసాను అనమాట. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఇది చాలా తొందరగా కూడా అయిపోద్ది. ఈ దుంపలు, క్యారెట్ వేసిన తర్వాత టమాటా పేస్ట్ ఇది కొంచెం వేసాను, ఎక్కువ ఏమీ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇది వేసుకున్న తర్వాత మొత్తం అదంతా కలిసి ఒకసారి తిప్పాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దానికి సరిపడగా మనం రైస్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వాటర్ కూడా పోసేసుకొని ఇందాక 10 నిమిషాలు మగ్గించుకున్నాం కదా, ఇంకొక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనమాట. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ మొత్తం బాగా ఉడికిపోద్ది అనమాట. ఇలా 20 నిమిషాలు ఉడికిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలన్నమాట. రైస్ అయితే ముందు నానబెట్టాను నేను, ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది. ఇలా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి
మూత పెట్టి మనం బిర్యానీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోద్ది అనమాట. చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చికెన్ ముక్క కూడాను దుంపలు అవన్నీ బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇంక రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్లేట్లో అయితే పోసారనమాట. కొంచెం కూడా మిగలలేదు, మొత్తం రైస్ మొత్తం అయిపోయింది. చాలా బాగుందన్నారు కూడా కోయటోళ్ళు అయితే. చాలా బాగా వచ్చింది. ఓకే అండి, ఈ 10వ రోజున రంజాన్కి 10వ రోజున చేసిన వంటలు అయితే ఇవన్నమాట. ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.